రాజకీయ పదవుల కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారని నిరూపించి ఒక విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అడ్డుగా ఉందన్న కారణంతో ఓ కసాయి తండ్రి తన 6 ఏళ్ల కుమార్తెను నిజామాబాద్ తీసుకొచ్చి కాలువలో పడేశాడు. 3 పిల్లలుంటే పోటీకి అనర్హుడవుతాడన్న నిబంధన ఈ ఘోరానికి దారితీసింది. నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా కేరూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల వ్యక్తికి రాజకీయాలంటే మోజు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనల ప్రకారం 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. సదరు వ్యక్తికి అప్పటికే 2 కుమార్తెలు, 1 కుమారుడున్నారు. దీంతో 3 పిల్లలు ఉండటం తన రాజకీయ ఆశలకు గండి కొడుతుందని భావించాడు. దీంతో సిట్టింగ్ సర్పంచ్ సలహా మేరకు తన 3 పిల్లల్లో ఒకరిని అడ్డు తొలగించుకోవాలనే కిరాతక ఆలోచనకు పూనుకున్నాడు. తన 6 ఏళ్ల కుమార్తెను బైక్పై ఎక్కించుకుని మహారాష్ట్ర సరిహద్దు దాటి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నాడు. అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ఒక కాలువలో ఆ చిన్నారిని నిర్దాక్షిణ్యంగా పడేశాడు. స్థానికులు కాలువలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వాట్సాప్ గ్రూపుల్లో పాప ఫోటోను సర్క్యులేట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. విచారణలో తండ్రి చేసిన నేరం రుజువు కావడంతో పోలీసులు కిరాతక తండ్రితో పాటు అతనికి సహకరించిన సర్పంచ్ని కూడా అరెస్టు చేశారు.